నాకంటే నీతిమంతురాలు. ఎవరంటున్నారు ఈ మాట? నాకంటే నీతిమంతురాలని. యోధా తామారు విరిగిన కథలో దేవుని కృప ఇది. యోధా అంటున్నాడు, నాకంటే నీతిమంతురాలు తామారుని మెచ్చుకుంటున్నాడు. విరిగిన కథలో దేవుని రక్షణ ప్రణాళిక. యేసేపు కన్నీటి కథలో బైబిల్ ఒక్కసారిగా మనల్ని ఒక వేరే ఇంటికి తీసుకువెళుతుంది. ఆదికాండం 38 దీనికి బేస్. అది యోధా ఇల్లు. ఈ అధ్యాయం చదువుతుంటే మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పరిపూర్ణ కథ కాదు, విరిగిన మనుషుల కథ. కానీ అదే దేవుడు ఎక్కువగా పనిచేసే ప్రదేశం. ఈరోజు మనం చూడబోతున్నది నాకంటే నీతిమంతురాలు. యోధా తామారు కథలో దాగిన దేవుని కృప. యాకోబు కుటుంబం నుంచి యోధా మెల్లగా దూరం అవుతున్నాడు. వేరే ఊరికి ప్రయాణమయ్యాడు. తన బాధలతో, తన భయాలతో, తన అపరాధ భావంతో ఆయన ముందుకు సాగిపోతున్నాడు. అదులాం అనే ఊరిలో స్థిరపడతాడు. అక్కడే పెళ్లి చేసుకుంటాడు. 3 పిల్లలు పుడతారు. ఏరు, ఓనాను, షేలా. బయటికి చూస్తే సాధారణ కుటుంబం, కానీ లోపల అనేక కష్టాలు, బాధలు. తామారు ప్రవేశం వచ్చింది ఆ ఇంట్లోకి. ఏరుకు తామారు అనే యువతితో వివాహం జరిగింది. ఆమె ఆశతో ఆ ఇంటికి వస్తుంది. కానీ కొంతకాలానికి భర్త మరణం. సోదర వివాహం ప్రకారం ఓనాను ఆమెను తీసుకుంటాడు. కానీ అతను మరణిస్తాడు. యోధా అంటాడు, నా చిన్న కుమారుడు చాలా పెద్దవాడయ్యే వరకు నీ తండ్రి ఇంటికి వెళ్ళి ఉండు. ఆమె వెళ్ళిపోతుంది నిశ్శబ్దంగా. కానీ సంవత్సరాలు గడుస్తాయి. శీలా పెద్దవాడవుతాడు. కానీ మాట నెరవేరదు. తామారు నిశ్శబ్దంగా ఎదురు చూడడం. ఇది కేవలం ఎదురుచూపు కాదు, ఇది సంవత్సరాల నిశ్శబ్ద వేదన. ఇంటి గడప వద్ద నేనున్నానే, ఎదురు చూపులే నా ఊపిరైనే. వివాహం విషాదమైపోయిందే, మిగిలింది నిశ్శబ్ద వేదననే. ఎప్పటికీ వెలుగురాదా నా దారిలో, ఎదురు చూసిన కన్నీళ్లు తీరవా ఓ దేవుడా. రాదా నా జీవితానికి వెలుగు, చీకట్లో నడిపించే నీ చేతి వెలుగు. ఒకరోజు నవ్వుతానా ప్రభువా. ఆమెకి కొత్త జీవితం లేదు, కొత్త పెళ్లి లేదు, భద్రత లేదు, భవిష్యత్తు లేదు. కేవలం నిరీక్షణ, కేవలం నిరీక్షణ. అప్పటి సమాజంలో పిల్లలు లేని విధవ అంటే జీవితం అంచుకు నెట్టబడిన మహిళ. తామారు ఏమీ మాట్లాడలేదు, ఎవరినీ నిందించలేదు. ఆమె పరిస్థితిని గమనిస్తోంది. యోధా ప్రయాణం మలుపు తిరిగే రోజు తామారు జీవితంలో. యోధా గొర్రెల కత్తిరింపుకు తెమ్మనాకు వెళ్తున్నాడు. తామారు తెలుసుకుంటుంది ఆ విషయం. ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇది తప్పుడు కథ కాదు, ఇది ఒక మహిళ చేసిన నిరాశ పోరాటం. తన హక్కు కోసం, తన భవిష్యత్తు కోసం, తన గౌరవం కోసం ఆమె ముందుకు వస్తుంది. గుర్తింపు, ఒప్పుకోలు. తామారు చేసిన దానికి గుర్తింపు వచ్చింది. యోధా తెలుసుకుంటాడు ఆమె గర్భవతి అని. కోపం,
తీర్పు, కఠినత. కానీ తామారు ఏమీ వాదించలేదు ఈ నిందలకు. కేవలం 3 గుర్తులు పంపిస్తుంది: ముద్ర, కర్ర, తాడులు. అంతే, యోధా కళ్ళు తెరుచుకుంటాయి. అతడు అంటాడు, ఆమె నాకంటే నీతిమంతురాలు. ఇది కేవలం ఒప్పుకోలు కాదు, విరిగిన హృదయం చేసిన నిజాయితీ అంగీకారం. దేవుని రక్షణ ప్రణాళిక తామరిద్దరు పిల్లలను కన్నీటి రేయి గడిచిపోయిందే, కోటి సూర్యుల వెలుగు వచ్చిందే, 2 పిల్లలు పుట్టారే, దేవుని వాగ్దానం నిలిచిందే. పెరేజు జన్మించెనయ సంతోషమే, రక్షకుని వంశం వెలసెనయ్యా మహిమనే. జయమే జయమే దేవునికే. ఈ పేరేసు నుంచే దావీదురాజు వచ్చాడు. ఈ దావీదురాజు వంశం నుంచి మనందరి రక్షకుడు యేసుక్రీస్తు వచ్చాడు. యేసే మన రక్షకుడు. అంటే మనుషుల పతనము నుంచి దేవుడు రక్షణ మార్గం నిర్మించాడు. విరిగిన కథ నుంచే విశ్వరక్షకుని వంశాన్ని తీర్చిదిద్దాడు. ఈ కథ మనకి ఏం చెబుతుంది? దేవుడు పరిపూర్ణల కథతో కాదు, విరిగిన మనుషుల కథతో పనిచేస్తాడు. యోధా తప్పులోను, తామారు కన్నీటిలోను దేవుడు తన కృపను దాచిపెట్టాడు. ఈరోజు మీ జీవితం విరిగిపోయిందని అనిపిస్తే గుర్తుంచుకోండి, దేవుడు మీ విరిగిన కథ నుంచి తన గొప్ప కార్యాన్ని మొదలు పెట్టగలడు. Please subscribe to my YouTube channel and click the bell icon. I would really appreciate your support for more content.